ఆకలి చావులు, ఆత్మహత్యలు, లక్షల సంఖ్యలో వలసలు, మాకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు రావటం లేదని ఒక నిరాశలో, నిర్లిప్తతలో యువత తుపాకులు పట్టుకొని తీవ్రవాదులైన సందర్భాలు, అనేకమైనటువంటి బాధతో కూడినటువంటి, ఒక వివక్షతో కూడినటువంటి సందర్భం మనం చూసినాం. ఆ సమయంలో తెలంగాణ రైతులను పూర్తిగా పాతాళలోకానికి తొక్కేసినటువంటి భయంకరమైనటువంటి ప్రపంచ బ్యాంకు ఆంక్షలని, విద్యుత్ సంస్కరణ అనే పేరిట అంతు లేకుండా 3 సంవత్సరాలు పెరుగుతాయని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెరగటం. ఆ సందర్భంలో శాసనసభలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి నేను ఏదైతే అయింది తెలంగాణ ప్రజలకి రక్షణ లేదు, ఉమ్మడి రాష్ట్రంలో జరగదు న్యాయం అని చెప్పి పిడికెడు మందితో స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సరే, ప్రజల దీవెన, భగవంతుని దయ, పోరాటంలో ఉన్నటువంటి న్యాయం, ప్రజల్లో ఉన్నటువంటి ఆర్తి ఫైనల్గా ఒక 14-15 సంవత్సరాల ఘర్షణ, సుదీర్ఘమైనటువంటి బ్యాటిల్ తర్వాత తెలంగాణ కూడా చాలా తెలివి చూపెట్టి ఆ 15 ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టి ముందుకు పోరాడింది కాబట్టి రాష్ట్రం సాకారమైంది అధ్యక్ష.